హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. మీ వింతా దేవి ఆంటీ. ఈరోజు ఏంటి మీ దేవి ఆంటీ కాల్గేట్ పేస్ట్ ఇవి పట్టుకొని వచ్చిందనుకుంటున్నారా? స్విచ్ బోర్డులు ఎవరింట్లో అయినా ఇలాగా మరకలు అయి ఉంటాయి కదండి. ఇలాగ మారిపోయినప్పుడు దాన్ని క్లీన్ చేసుకోవడానికి నేను మంచి టిప్పు చెప్తున్నాను. నేను చేసి నాకు బాగా పనిచేసింది కాబట్టి మీకు చెప్తున్నాను. చూడండి మీరు కూడా. అసలు చాలా బాగా పనిచేస్తుందండి ఈ టిప్పు. ఇలా నల్లగా అయిపోయిన స్విచ్ బోర్డులని స్విచ్చుల్ని ఫస్ట్ మెయిన్ ఆపేసుకోండి. ఇంట్లో ఉన్న మెయిన్ ఆపేసేయండి, కరెంట్ పూర్తిగా తీసేసేయండి. తీసేసిన తర్వాత కాల్గేట్ పేస్ట్ తీసుకొని మన వాడేసిన టూత్ బ్రష్ ఉంటుంది కదా, దాంతో మొత్తం అప్లై చేయండి పేస్ట్ని. స్విచ్ బోర్డులు మొత్తం స్విచ్చులకి అంతటికీ అప్లై చేయండి. అప్లై చేసి ఒక 5 మినిట్స్ వదిలేయాలండి. ఆలోపు కొంచెం వెనిగరు, సోడా ఉప్పు ఉంటుంది కదా, వంట సోడా, దాన్ని తీసుకొని కొంచెం వాటర్లో కలిపి పెట్టుకోండి. వెనిగరు, వంట సోడా, కొంచెం వాటర్ వేసి ఒక గిన్నెలో కలిపి పెట్టుకొని ఇప్పుడు 5 మినిట్స్ అయిన తర్వాత బ్రష్ని ఆ సోడా ఉప్పు వాటర్ తోటి ఇలాగా బాగా రుద్దేసేయండి. రుద్దేస్తే అప్పుడు చూడండి అసలు మురికంతా పోయి ఎంత వైట్గా వచ్చేసినాయో చూడండి. బాగా రుద్దిన తర్వాత మనం ఒక క్లాత్ తీసుకొని నీళ్ళల్లో గట్టిగా పిండేసి దాంతో తొడవండి. నీళ్ళు లేకుండా గట్టిగా పిండేయండి ఆ క్లాత్కి. మొత్తం దాంతో క్లీన్ చేసిన తర్వాత పొడిగుడ్డ తీసుకోండి. ఆ పొడిగుడ్డతోటి మొత్తం నిమ్మ లేకుండా మొత్తం తుడిచేసేయండి. చూడండి ఎంత తెల్లగా మెరిసిపోతున్నాయో. కాల్గేట్ టూత్ పేస్ట్ తోటి మన స్విచ్ బోర్డులు ఎలా వచ్చేసినాయో చూడండి. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా పనిచేస్తుందండి ఈ టిప్పు. మీరు కూడా మీ ఇంట్లో అవసరమైతే ఈ పండగకి ఇలా చేసుకోండి క్లీన్ చేసేటప్పుడు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్